హాయ్ ఎవ్రీవన్, జస్ట్ ఇప్పుడే రాజసాబ్ ట్రైలర్ చూసాను. కొంచెం లేట్ అయింది ట్రైలర్ చూడటము. అన్ఎక్స్పెక్టెడ్ కూడా, ఏమో అనౌన్స్మెంట్ ఉందో ఏమో మరి నాకు తెలియదు, బట్ లేట్ అయిపోయింది ఈ ట్రైలర్ చూడటము. బట్ ట్రైలర్ చూసాక నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ నుంచి మనం అనుకునే ఒక రెగ్యులర్ టాంప్లెట్లో కాకుండా ఇంకా మూవీ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అని చెప్పి అనిపించింది. లైక్ ఈ ట్రైలర్ చూసినంతసేపు నాకు ఏమనిపించింది అంటే, బ్యాక్గ్రౌండ్లో ఒక్కటే అనిపిస్తుంది బాలకృష్ణ గారి వాయిస్, దాచుంచం లోపల చాలా అని అలాగే అనిపిస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయండి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ లోపల దాచిపెట్టరని ఈ ట్రైలర్ చూసాకైతే అర్థమైంది. వై బికాస్ నిన్న మొన్న రిలీజ్ అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రభాస్ గారు చాలా హైప్ ఇచ్చారు మారుతి గారి గురించి. పెన్తో రాసావా, క్లైమాక్స్ మెషిన్ గన్తో రాసావా అని. సో ఇప్పుడు అది చూస్తుంటే కొంచెం అట్లానే అనిపిస్తుంది. మేబీ ఇంకా ఇంకా ఏం లోపల ఉన్నాయో అంటే, ఇంకా ఇందులో కామెడీ ట్రాక్ ఒకటి ఉంది, రొమాంటిక్ ట్రాక్ ఒకటి ఉంది, హీరోయిన్స్తో లవ్ స్టోరీ ఒకటి ఉంది. మరి ఇవన్నీ మూవీలో ఎట్లా ఇంక్లూడ్ చేస్తారనేది అర్థం కాలేదు. అంటే నాకు ఏమనిపించింది అంటే, 3 hours 10 minutes ఏమో రన్ టైం అనగానే నాకు ఏముంది మూవీలో 3 hours చూపించడానికి. అంటే ప్రభాస్ని చూపిస్తే 10 hours అయినా కూర్చొని చూడొచ్చు, పెద్ద నాట్ అన్ ఇష్యూ. బట్ ఏంటంటే స్టోరీ ఏముంది చూడటానికి అని ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే చాలా ఉంది స్టోరీ అది చెప్పి మాత్రం అర్థమైంది. మేబీ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అంటే తోపుగా ఉండకపోయినా పర్లేదు, యావరేజ్గా ఉండి వన్ టైం వాచ్లా ఉన్నా చాలు ఫ్యాన్స్కి, అదే చాలు. మేము ఫస్ట్ నుంచి అనుకున్నట్టు ఒక సమ్మర్ ఎక్వేషన్లా ఉంది. జస్ట్ ఫ్లాప్ టాప్తోనే 300 crores వస్తాయంటే, యావరేజ్ టాక్ తోటి బ్లాక్ బస్టర్ అయిపోతుంది మూవీ. పెట్టినట్టు వచ్చేస్తుంది. అట్లా వచ్చిందంటే బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే అనుకోవచ్చు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, హార్డ్లీ ఇంకొక 10-12 days ఉంది మూవీ రిలీజ్కి. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరు ఎలా చూస్తున్నారు, మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి. మర్చిపోద్దు ప్లీజ్ కామెంట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ 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 ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కొంచెం నన్ను కూడా పట్టించుకోండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి.